ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. అదే అర్థం కావడం లేదు రాణి. పిల్లల మీద నీ మీద అటాక్ చేశాడు. ఆ తర్వాత నీ పెళ్లి విషయంలో కూడా జోక్యం చేసుకున్నాడు. అసలు వాడెవడో, వాడెందుకు ఇలా చేస్తున్నాడో ఏం తెలియడం లేదు. నువ్వేం భయపడకు రాణి. కేసు నడుస్తుంది కదా, అతి తొందరలోనే వాడు ఎవరనేది తెలుస్తుంది. అన్నా, ఇటు వెళ్తున్నారేంటి? మనం వెళ్లాల్సింది అటువైపు కదా, ఇటెక్కడికి? ఏయ్, మాట్లాడవేంటి? అడిగేది నిన్నే. ఆటో ఆపు. చెప్పేది నీకే, ఆటో ఆపు. ఏయ్, నిన్నే. అక్క, ఆ ముసుగు వ్యక్తి వీడేనక్క. ఏయ్, ఆటో ఆపురా. ఆటో ఆపురా. ఆటో ఆపు. రే, ఏయ్, అసలు ఎందుకురా అటాక్ చేస్తున్నావు? ఎవడ్రా నువ్వు? నువ్వే కదా నాకు ముద్దుగా పేరు పెట్టావు, కిల్లర్ అని. మళ్ళీ ఎవరంటావేంటి? ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోరా? పైగా కేసు అది ఇది అంటూ నన్ను పట్టుకోవాలని చూస్తావా? అసలు నేనంటే నీకు భయం లేదా? ఏయ్, అసలు ఎవడ్రా నువ్వు? నీకు ఈ రోజుతో ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయే. నేనెవరో తెలియాలంటే ఇంకో జన్మెత్తాలి. అర్థమవుతుందా? చావే. ఎరా పిరికి పందా, ఆడవాళ్ళని పిల్లల్ని అటాక్ చేయడం ఏంట్రా వెదవా నిన్ను. కొట్టి
గారు జస్ట్లో మిస్ అయ్యాడు ఝాన్సీ గారు. అయినా ఎక్కడికి పోతాడులేండి. ఈరోజు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. మీకేం కాలేదుగా? నాకేం కాలేదు, మీరేం వరీ అవ్వకండి. మీరు ఓకేనా? ఇది వాడి ఫోన్. వాడిని ఇప్పుడు చాలా ఈజీగా పట్టుకోవచ్చు. ఆన్ అవటం లేదు. ఫోన్ డెడ్ అయినట్టుంది. నేను తర్వాత చూస్తాను. ఒక్క నిమిషం అండి. ఇదిగోండి, వాటర్ తాగండి, కొంచెం రిలాక్స్ అవుతారు. తాగండి. థ్యాంక్ యూ సార్. సమయానికి మీరు రాకపోయి ఉంటే తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. అవును సార్, మీరెలా వచ్చారు? నేను కార్లో వచ్చాను. సారీ, నేనేదో ఫీలింగ్లో ఉండి ఏదో ఆలోచనలో ఉండి అలా వస్తుంటే సడన్గా కిల్లర్ మిమ్మల్ని అటాక్ చేయడం కనిపించింది. వాడెవడో అస్సలు అర్థం కావట్లేదండి. మేము షాపింగ్కి వస్తున్నామన్న విషయం వాడికి ఎలా తెలిసింది? ఏంటండి మీరు నన్ను అనుమానిస్తున్నారేంటి? అలా ఏం లేదండి. అది కాదండి, మీరు షాపింగ్కి వెళ్తున్నారని నాకే చెప్పారు కదా. అంటే నేనే ముసుగు మనిషి వేషంలో వచ్చాను అనుకుంటున్నారా, లేదంటే నేనేమన్నా ముసుగు మనిషిని పెట్టాను అనుకుంటున్నారా? అయ్యో గౌతమ్ గారు, మీరు కామెడీలు చేస్తారని తెలుసు, కానీ ఇలాంటి విషయాల్లో ఇలా ముసుగు మనిషి వేషాలు వేయటాలు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోనండి. మీరలా ఆలోచించొద్దు. నేను ఈ విషయంలో మిమ్మల్ని అనుమానించను, ఓకేనా? థాంక్ గాడ్. కరెక్ట్గా ఆటో డ్రైవర్లా మమ్మల్ని బోల్తా కొట్టించాడంటే వాడు చాలా దగ్గరగా ఫాలో అయ్యుంటాడు. అవునండి, ప్రమాదం మన చుట్టూనే పొంచి ఉంది. అసలు అవతల వాడి మోటివ్ ఏంటో అర్థం కావట్లేదు. సరే పదండి, ఇవన్నీ తర్వాత ఆలోచించవచ్చు. రండి ఇంటికి వెళ్దాం. పర్లేదు గౌతమ్ గారు, మేము వెళ్తాం. మీకేమైనా పనుంటే మీరు చూసుకోండి. ఝాన్సీ గారు, మీరు చాలా ధైర్యవంతులు. నేను కాదన్ను, కానీ ఎవరు ఎట్నుంచి వచ్చి ఎలా అటాక్ చేస్తారో మనకి తెలీదు. ఎలాగో వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటారు. కానీ వెన్నుపోటు పొడిచే వాళ్ళని మీరే కాదు, ఆ వీరులు కూడా ఏమీ చేయలేరు. అయినా మీకు అభిమన్యుడి కథ తెలుసు కదా. అందుకే మీకోసం, నా కోసం, మన కోసం మీరు నా కారు ఎక్కండి ప్లీజ్. వెళ్దాం అక్క, ఒక్క నిమిషం. పదండి పదండి.
వంశీ స్వీటీ నాన్న మీరేం భయపడద్దు. మీకేం కాదు. మీకు నేనున్నాను. నేను చూసుకుంటాను. నేనుండగా మీకేమీ కాదు. మీకేం కానివ్వను కూడా. ఏమైంది పిన్ని? ఏం లేదు, ఏం లేదు. కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండాలి. మీతో ఎవరైనా తెలియని వ్యక్తులు మాట్లాడినా ఏదైనా చెప్పినా మీరు వెంటనే నాకు చెప్పాలి. ఓకేనా? ఝాన్సీ గారు, ఇప్పుడేమైందని ఎందుకలా ఎమోషనల్ అవుతున్నారు? మీరు ఆడుకోండి, ఓకేనా? ఝాన్సీ గారు, చూశారు కదా ఇందాక ఏం జరిగిందో. పిల్లలంటే నాకు ప్రాణం అండి. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే నా ప్రాణం విలువెల్లాడిపోతుంది. అలాంటిది వాళ్ళకేదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేనండి. నేను తట్టుకోలేను. నా ఊపిరి ఆగిపోతుంది. ఝాన్సీ గారు ప్లీజ్, మీరు ఎక్కువగా ఆలోచించకండి. ధైర్యంగా ఉండండి. ఈ ఝాన్సీ ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోదు గౌతమ్ గారు. నా టెన్షన్ అంతా పిల్లల గురించే. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు దీనంతటికీ మూల కారణం ఎవరనేది తెలియట్లేదు. అసలు ఇదంతా ఎప్పుడు ఆగిపోతుంది గౌతమ్ గారు? తొందరలోనే దీనికి ముగింపు వస్తుంది. అన్నీ సర్దుకుంటాయి. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండాల్సింది పోయి మీరే అధైర్యపడితే అలాగా? మీరిలా ఎమోషనల్ అయితే ఏం జరిగిందో ఏంటో అని పిల్లలు కూడా భయపడతారు కదా. అందుకే మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. మీకు నేనున్నాను. నన్ను దాటి మీ దాకా ఏ సమస్య రాదు. నేను రానివ్వను కూడా. మీ అక్క స్థానంలో ఉండి మీరు ఎలా అయితే పిల్లల్ని తల్లిలా చూసుకుంటున్నారో నేను కూడా అలాగే మా అన్నయ్య స్థానంలో ఉండి పిల్లలకి తండ్రిగా అండగా ఉంటాను. ప్లీజ్ నన్ను నమ్మండి. ప్రసాద్, ఫోన్ లిఫ్ట్ చేయ ప్రసాద్. అసలు ఈ ప్రసాద్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడో? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ప్రసాద్, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. ప్రసాద్, ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏదైనా గొడవ జరిగిందా? మళ్ళీ తాగి ఎవరినైనా కొట్టావా? ఏ గొడవ జరగలేదు. నేను ఎవరిని కొట్టలేదు. ఎవరితోని నేను కొట్టించుకోలేదు. ఓకేనా? ఇంతకీ అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసావు? నీతో కలిసి డిన్నర్కి వెళ్ళాలనిపించింది. అందుకే నేను రెడీ అయి నీకు ఫోన్ చేస్తున్నాను. పద, డిన్నర్కి వెళ్దాం. పద. నేను రాను. ఎందుకు? నాకిప్పుడు డిన్నర్కి వచ్చే మూడ్ లేదు. అయినా నేను ఆల్రెడీ బయట భోంచేశాను. అదేంటి ప్రసాద్, బయట భోజనం చేయడం ఏంటి? మరి నేనేం చేయమంటావు? మీ ఇంట్లో వాళ్ళని దేహి అంటూ అడుక్కుని తినమంటావా? ప్రసాద్, నువ్వు ఈ ఇంటి అల్లుడివి. నువ్వు అలా ఫీల్ అవ్వద్దు.
ఈ ఇంట్లో నీకు ఉండాల్సిన మర్యాద నీకుంది అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? అల్లుడు అనేవాడు అత్తారింటికి పండక్కో పబ్బానికో వస్తూ పోతూ ఉంటే వాడికి ఇవ్వాల్సిన గౌరవం మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ పోతూ ఉంటే మర్యాద ఇస్తున్నారని నేను అనుకోవడం తప్ప వాళ్ళు అనుకోరు. మృణాల్ని, మనం ఇంట్లో నుంచి మన ఇంటికి ఎప్పుడు వెళ్తున్నాం? ముందు అది చెప్పు. ఆ టాపిక్ తీసుకురావద్దని నీకింతకు ముందే చాలాసార్లు చెప్పాను కదా. ఆ ఝాన్సీ వల్ల, ఆ పిల్లల వల్ల మా డాడ్ చాలా సఫర్ అవుతున్నారు. అది మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఆ సమస్య తీరేంత వరకు నేనిక్కడే ఉంటాను. ఏమనంటే డాడీ డాడీ అంటావు. మీ డాడీ గురించి ఆలోచిస్తావు గానీ నా గురించి కానీ మా డాడీ గురించి కానీ ఆలోచించవా నువ్వు? అయినా మీ డాడీ సమస్య తీర్చడానికి నువ్వేమి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు కదా, ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. అర్థమైందా? కానీ ఆ ఝాన్సీ గురించి మా అన్నయ్యకి, చంద్రమోహన్కి పెద్దగా తెలీదు. వాళ్ళు తనని ఫేస్ చేయలేరు. తనకి సరైన ఆయుధం నేనే. ముందిది నువ్వు అర్థం చేసుకో ప్రసాద్. ఏదైనా అంటే ఝాన్సీ, పిల్లలు, డాడీ అంటూ ఏవేవో చెప్తూ ఉంటావు. అవి మనకి అక్కడికొచ్చేవి కావు, కానీ నన్ను మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటావు. ప్రసాద్, నిన్ను చూస్తుంటే నువ్వేదో చెయ్యకూడని పని చేసొచ్చినట్టున్నావు. చేయకూడని పనులు చేసేలా చేస్తున్నావు కదా, మళ్ళీ అడగడం దేనికి? అసలేమైంది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? గౌతమ్ గారు, మీతో మాట్లాడాలి. గార్డెన్కి రండి. రాణి, నేను ఇప్పుడే వస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. ఎక్కడికి వెళ్తున్నావక్క? గౌతమ్ గారితో మాట్లాడేసి వస్తాను. ఝాన్సీ గారు, మీరింకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? నేను చూసుకుంటానని చెప్పాను కదండి. మిమ్మల్ని చూస్తుంటే నా మైండ్లో చాలా డౌట్లు గిర్రం తిరుగుతున్నాయండి. ఏం డౌట్లు? కొన్నిసార్లేమో చాలా ధైర్యంగా ఉంటారు, కొన్నిసార్లేమో కంగారు పడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు బాధపడుతుంటారు, కొన్నిసార్లు నవ్వుతుంటారు. ఇదే కదా మీరు చెప్పేది? అవును. ఏంటండి మీరు? నేను కూడా మనిషినే, నాకు కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. నిజమా? గౌతమ్ గారు, సారీ సారీ, ఏ మాట కామాట. మీరిలా చిరుకోపంలో చాలా అందంగా ఉన్నారండి. నిజం చెప్పాలంటే ముద్దొస్తుంటారు. నిజం చెప్పాలంటే ఏం లేదండి. సర్లే, ఏదో మాట్లాడాలన్నారు, ఏంటది? మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? గౌతమ్ గారు, ఆ ముసుగు మనిషి మృణాలిని గారితో ఇక్కడే మాట్లాడాడు, నేను చూశానండి. మనం ఇప్పుడు ఆ రోజు నైట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. ఏమో, దొరకచ్చు. చూద్దాం. మీరు ఇక్కడే ఉండండి, నేను సీసీ ఫుటేజ్ తీసుకొని ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. ఆ రోజు నైట్ ఫుటేజ్ లేదండి, మిస్ అయింది. మిస్ అవ్వడం కాదండి, మిస్ చేశారు. ఖచ్చితంగా అది మీ అత్తయ్య గారి ప్లానే అయి ఉంటుంది.
ఈ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయిందంటే బయట వాళ్ళెవరూ చేయడానికి వీల్లేదు. అలాగే ఈ ఇంట్లో వాళ్ళెవరికీ ఆ అవసరం లేదు కదా. మనం ఇలా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తామని ఆవిడ ముందే ఊహించుంటారేమో.